అది జాగ్రత్తగా చూసుకోవాలి. హ్రియా, అందుకని దానం ఏం చేసినా హ్రియాదేయం, లజ్జతో దానం చేయి. ఇదొక దానమా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మహానుభావులు చేసిన వాళ్ళు అని జ్ఞాపకం ఉంచుకుని చేయన్నారు. నువ్వు ఎంత దానం చేసినా అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు లేరా వెనక. శిబి ప్రముఖులు అన్నాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి చేసిన దానాలు ఎవరు చేశారండి అసలు? కానీ ఆయన ఏమన్నాడు, ఎవరయ్యా ఓ శుక్రాచార్యులవారా, ఏమిటో మహాదానం రాజ్యదానం అంటే గురించి చెయ్యొద్దు, భ్రష్టు పట్టిపోతావని ఊరికే దుర్బోధ చేస్తావు నాకు. వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే అన్నాడు. అంటే శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు శరీరాన్ని దాంట్లో ఉన్న కండల్ని తీసి ఇచ్చారట. ఇప్పుడు మహా ఏమి ఇస్తున్నాం, ఇస్తే రాజ్యం ఇస్తున్నాం, ఇదో పెద్ద దానం ఏమిటి, గాడిద గుడ్డ అన్నట్టుగా చెప్పాడు. అలా అన్నాడు. ఎప్పుడు ఇచ్చిన చేతనైతే దానం చేసినట్లయితే, అంటే మనకంటే చాలా దానాలు చేసిన వాళ్ళు ఉన్నారనే సంగతి గుర్తుంచుకొని దానం చేస్తే రాణిస్తుంది చేసిన దానం. కనుక హ్రియాదేయం, ఆ పైన హ్రియాదేయం భయభయంగా దానం చేయమన్నారు. ఎందుకండి అంటే అవతల వాడి నుంచి మనం ఏదైనా ఆశిస్తూ దానం చేస్తున్నామా, జాగ్రత్త ఒక మూట మళ్ళీ తరచుకుని దానం చేయి. ఈ దానం వాడికి ఇస్తే, వీడు హైదరాబాద్ లో ఆంధ్ర బ్యాంకు మేనేజర్ డైరెక్టర్ గారికి వీడు మేనల్లుడు అంచేత వీడికి ఏదైనా దానం చేస్తే, అంటే ఇక్కడి నుంచి అక్కడికి టెలిఫోన్ అందుతుందని దానం చేయక, లేదా మీ బావుమరిదినో తోడేళ్ళుండో పిలిచి వాడికి దానం చేయకన్నాడు. దానం కింద లెక్క కాదన్నాడు. మొహారగిన వాడిని దారిపోయేవాడిని పిలిచిస్తే దానం అవుతుంది. కానీ బావుమరిదికి వీడు దానం చేసి, వీడికి బావుమరిది దానం చేసి 7 ఆర్లు 42, 6 ఏళ్ళు 42, రెండు ఒకటే. క్రాస్ మల్టిప్లికేషన్ లాగా ఏడుస్తాయి దానాలు ఏమిటి? ఇలాంటివి చేయబోకన్నాడు. భయపడుతూ చేయన్నాడు. అంటే దీంట్లో మోటివ్ అనేటువంటిది ఏమన్నా కలుషితం చేస్తూ ఉందా నేను చేస్తున్న దానాన్ని అని తెలుసుకుని చేయాలి. అది చేయవలసినటువంటిది. భియా అంటే భీతితో, ప్రేమతో చేయవలసింది. సంవిదాదేయం, సంవిత్ అంటే చక్కగా తెలుసుకున్నటువంటిది. దానం అంటే ఏమిటో తెలుసుకుని, ఎవరికి దానం చేస్తున్నామో తెలుసుకుని, దాన మహిమ తెలుసుకుని, శ్రద్ధతో పై చెప్ప పద్ధతిలో తెలుసుకుంటే, ఇచ్చిన దానం అన్నం కన్నా ఇచ్చిన దానం విద్య అయితే చాలా మంచిది. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప భగవద్గీతలో చెప్పాడు. వస్తు పదార్థ సంచయానికి సంబంధించినటువంటి యజ్ఞం కూడా గొప్పదే, కానీ అంతకంటే జ్ఞానయజ్ఞం చాలా గొప్పది అన్నాడు. ఈ దానాల్లో కూడా చక్కగా తెలిసినటువంటి సంవిత్ దానం చేయవలసింది. వేదదానం చేయండి, చాలా గొప్పది. జీవనోపాధి దానం చేయండి, చాలా గొప్పది. ఒకడికి ఓ రోజున అన్నం పెట్టిన కన్నా, బతుకునున్నాళ్ళు నేను పెట్టి పోషిస్తా, మా ఇంట్లో నువ్వు అన్నం తినని చెప్పిన కన్నా, వాడు అన్నం తినేటువంటి మార్గాన్ని నేర్పినటువంటిది, జీవనోపాధి నేర్పి వాడి కాళ్ళ మీద వాడు నుంచునేట్టుగా నువ్వు ట్రైనింగ్ ఇస్తే అది చాలా గొప్ప దానం అని తెలుసుకోన్నాడు. అలాంటి దానం చేయవలసింది సంవిదాదేయం. అథ యది తే కర్మ విచికిత్స వా వృత్త విచికిత్స వా స్యాత్, ఎప్పుడైనా సరే ఒక పని ఇది మనం ఎలా చేయాలి, చేయటమా చేయకపోవటమా, కర్మ విచికిత్స అంటే ఈ పని మనకి చేయతగినదా చేయతగనిదా అనే విచికిత్స యది వచ్చినట్లయితే, వా లేక వృత్త విచికిత్స ప్రవర్తన యందు ఏదనగాని విచికిత్స డిస్కషన్ వచ్చినట్లయితే, ఇలా చేస్తే మంచివాడా, ఇలా చేస్తే చెడ్డవాడా, ఇది చేస్తే మంచివాడా చెడ్డవాడా, ఈ పనిని చేయటం మంచిదా చెడ్డదా, ఇలాంటిది ఏదైనా కనుక వచ్చినట్లయితే ఒక్కటే పద్ధతి పెట్టుకో. ఎవరినైనా అడిగితే ఒకడు మంచి పని అని చెబుతాడు, ఒకడు చెడ్డ పని అని చెబుతాడు అనుకో, అప్పుడు కూడా నీ సందేహం తీరదనుకో. పెద్దవాళ్ళని అడిగారు అనుకో, మరీ పెద్దవాళ్ళని, వాళ్ళు కూడా ఏమిటోనండి తపస్సు చేస్తే వేదాధ్యయనం నిలుస్తుందని ఒకడన్నాడు, సత్యం మాట్లాడితే వేదాధ్యయనం నిలుస్తుందని ఒకడన్నాడు. ఋషయో విభిన్నాః, పెద్ద పెద్ద ఋషులు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది. మనం ఎట్లాగండి వాళ్ళ మధ్యన మొదపుటేనుగుల మధ్యన నుంచున్నటువంటి మేకపిల్లలాగా ఉంటుంది మన పొజిషన్. అలాంటప్పుడు వాళ్ళు ఉరిసి కొట్టుకుంటే తగిన వాళ్లే గాని ఇప్పుడు వస్తే తేడాలు వస్తే మధ్యన ఉన్న మేకపిల్ల బతుకు ఏమిటి అవుతుంది? తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో, తెలిసి చేసిన వాళ్ళం అవుతామో, తెలియక చేసిన వాళ్ళం అవుతామో. తీరా ఇల్లంతా కట్టిస్తూ ఇక్కడ బావి తవ్వించని చెబుతారు.
తవ్వించిన తర్వాత కట్టించిన తర్వాత ఇంకో వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చి ఇక్కడ బావి తవ్విస్తే చచ్చిపోతావు నువ్వు, అది పూడిపించని చెబుతాడు. మూడో వాడు వచ్చి బావి తవ్వించి పూడిపిస్తే నరకం వస్తుంది, చచ్చిపోతారు, ఇల్లు వాస్తు పాడైపోతుంది, తవ్విన బావి పూడ్చకూడదు అని చెబుతాడు. ఈ ముగ్గురికి సమన్వయం ఏమిటంటే ఈ ముగ్గురిని ఆ బావిలో పడేయటం. చీకాకు పడిపోతుంది మనస్సు. ఒక్కో మాట ముగ్గురు వాస్తు శాస్త్ర పండితులే తస్సాగుయ్యా, ఒకడికి నో టూ వాస్తు శాస్త్ర పండిట్స్ అగ్రీ. నో టూ వాచెస్ లాగా ఉంటారు, టూ వాచెస్ అలా ఉంటారు, నో టూ వాచెస్ లాగా అగ్రీ ఎవరు జాగ్రత్త. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్కటే పద్ధతి, వాళ్ళ రోగం మేము కుదురుస్తాం, మేము చెప్పినట్టు చేయండి, మీరు వాళ్ళు ఇంకేం చేస్తారో చూడండి అని అడిగి సొల్యూషన్ ఇచ్చాడు మనకి. పాపం మహానుభావుడు ఎవడిచ్చాడో ఏనాడిచ్చాడో గాని ఇన్ఫాలియబుల్. ఏతత్ర బ్రాహ్మణ సంహర్షిణ, బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు అని చెప్పి లోకంలో అందరికీ తెలిసిన వాళ్ళు, నీకు కూడా కన్విన్స్ అయిన వాళ్ళు బ్రాహ్మణులు. సంహర్షిణ, చక్కగా విషయాల్ని విమర్శన చేసుకుంది, నిదానించండి, పనులు చేయరని అందరికీ తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు. నిదానించి గాని పనులు చేయడంటే తేభ్యం అంటే చేతస్థం ఉండకూడదు అనేటువంటిది కాకుండా వీడు మంచి ఎలర్టోయ్ టైంకి చేస్తాడు, జాగ్రత్తగా చూసి ఏ టైంకి ఏం చేయాలో టప్పని హిట్ కొడతాడని నలుగురికి తెలిసిన వాడు, నీకు తెలిసిన వాడు. అలాంటి వాళ్ళని ఊళ్ళో 4, 5, 6 దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే విమర్శించండి, పనులు చేయకుండా ఉండాలి. అంటే ఇడియట్లే గొర్రె పుటేల్లాగా ముందు చేసి తర్వాత ఆలోచించేటువంటి వాళ్ళని మనకు ఉదాహరణగా పెట్టుకున్న లాభం లేదు. చేయవలసిన టైం అంతా దాటిపోయిన దాకా ఆగు చూద్దాం ఏమిటో ఎందుకు లేస్తూ అని అనేటువంటి వాళ్ళని పెట్టుకున్న దెబ్బతినేస్తావు నాయన. ఈ రెండూ లేకుండా చక్కని నీ హృదయానికి వీళ్ళు మంచి విమర్శ సత్యగ్రహణం చెయ్యండి, పని చెయ్యరని తెలిసి నమ్మకం కలిగి, కానీ సమయం వస్తే కార్యస్వరూపం దాల్చకుండా వదిలిపెట్టారనేటువంటి నమ్మకం, ఈ రెండు కలిసి, ఈ రెండు 10 మందికి కూడా ఇదే అనిపించిన వాడు, నీకు అదే అనిపించిన వాళ్ళు, ఊళ్ళో ఒకళ్ళో 2, 3 ఎంతమంది దొరికితే అంతమందిని బుర్రలో పెట్టుకో అన్నాడు. పెట్టుకుని యుక్త ఆయుక్త అలూక్షా ధర్మకామాస్యు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యుక్తాహ అంటే యోగ విద్యందు పరిపూర్ణులైనటువంటి వాళ్ళు. వీళ్ళు చేసింది యుక్తిగా ఉన్నది, బాగున్నది అని నలుగురు అనేటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా బాగున్నది అనేటువంటి పని చేసిన వాళ్ళు యుక్తులు. ఆ యుక్త అంటే బాగా ఉంది, చాలా బాగా ఉన్నది, నలుగురు కూడాను ఒపీనియన్ లో కంకర్ అయినటువంటి వాళ్ళు. వాడు మంచివాడంటే మంచివాడని వెల్లిగా అంటావా అని ఊళ్ళో ఇంకోటి కూడా అనాలి, అలాంటి వాళ్ళుగా ఉండాలి అన్నాడు. ఇలాంటి వాళ్ళు యుక్త అయుక్త మాత్రం కాదు, యుక్త ఆయుక్త అంటే చక్కగా పనులు చేసేవాళ్ళును, బాగా పెద్ద పెద్ద పనులు కూడా చాలా చక్కగా చేసేవాళ్ళును. ఆయుక్త అంటే సంపూర్ణంగా యుక్తులైనటువంటి వాళ్ళు. అలూక్ష ధర్మకామాస్యు, వాళ్ళ జీవితం మొత్తం నువ్వు లెక్కేస్తే 25 ఏళ్ళో 30 ఏళ్ళో సర్వీస్ చేసి ఉంటారు, 40 ఏళ్ళో 50 ఏళ్ళో. ఆ మొత్తం లెక్కేస్తే ధర్మం అంటే వాళ్ళ డ్యూటీ చేసినటువంటి వాళ్ళు, ప్రొఫెషన్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు భార్య పిల్లల ఎడల వాళ్ళ డ్యూటీస్ నెరవేర్చినటువంటి వాళ్ళు. పిల్లలకి పెళ్లిళ్ళు వయస్సులు వచ్చిన తర్వాత చేశారా లేదా, గటేకారులలో క్లబ్బులలో అక్కడ తిరుగుతున్నారా, లేకపోతే అలాగా పిల్లలు చాలా బాధపడుతూ ఉంటే మా తండ్రి మాకు పెళ్లి చేయడా దుఃఖపడుతూ ఉంటే, అద్వైతమా విశిష్టాద్వైతమా దేని ప్రకారం మోక్షం వస్తుందని మీనమేషాలు లెక్కెడుతున్నటువంటి సత్సన్నాసులు వీళ్ళని తీసుకోగలరు. కర్మం అంటే ఆచరణం చేసేటువంటిది ఏ టైంలో అది, ఇంట్లోనూ అలా చేసినటువంటి వాళ్ళు, ఆఫీసులోనూ అలా చేసిన వాళ్ళు, 10 మంది దగ్గరికి అరుగు మీదకి వస్తే నలుగురితో ఏమన్నా ఈ పని చేసి పెట్టాలని చెబితే చేసిన వాళ్ళు ఉండాలి. తథా తత్ర వర్తేథా అథాప్యాఖ్యాతేషు అభి ఆఖ్యాతములయందు అంటే ఏమిటి? అభిముఖమైనటువంటి ఆఖ్యాతములంటే ముక్కలు చెప్పుట యందు. అంటే వీడి పని చేశాడు, వీడు మంచి పని చేయలేదు, వీడిని శిక్షించాలి, వీడిని తన్నాలి, వీడిని ఉద్యోగం నుంచి తొలగించాలి, వీడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి, వీడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి. ఇలాంటివి ఏమన్నా కనుక వస్తే నీకు, లేదా వీడు ఇలాంటి పని చేస్తూ ఉంటే నేను చూశాను,
ఏం చేయాలి చెప్పాలే అక్కర్లేదు అన్నది నలుగురు దగ్గరికి వెళ్ళి. మనకెందుకు అనాలి, అదో పాలసీ. మనకెందుకు అన్హ్యాపీనెస్ అని కదా. అది సివిలైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అంటే గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్ చేసే పని. ఆఫ్టర్ ఆల్ మనకెందుకు అన్హ్యాపీనెస్, రేపు మన మీదకే వస్తుంది. మనకెందుకు అన్నప్పుడు తప్పకుండా మన మీదకే వస్తుంది. ఇంకోటి మీదకి వచ్చినప్పుడు మనకెందుకు అని అనుకున్నప్పుడు షూర్గా అది వారాలు ఉపేక్ష చేసి 2 వారాల చీటకు ఇంకెక్కడికి పోదు. తిరిగి టక్కన ఆ మానేసిన కారణం చేత ఆస్మోటిక్ ప్రెషర్ లాగా అక్కడికి వచ్చి తంతుంది. అందుకని అలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇందులో కూడా ఇందాక చెప్పిందే స్టాండర్డ్. ఏ తత్ర బ్రాహ్మణ సంహర్షిణ, ఎవళ్ళైతే చక్కగా విమర్శ చేసి ప్రయత్నం చేస్తున్నారో, జీవితంలో ప్రవర్తన చేస్తున్నారో, యుక్త ఆయుక్త, చక్కగా యోగ మార్గంలో యుక్తాయుక్త పరిజ్ఞానం కలిగి జీవితాన్ని ఎవరైతే నడుపుతున్నారో, అలోక్షా ధర్మకామాస్యుహో, ధర్మములు కామములు మొక్కబోకుండా జీవితం ఎట్లయితే చక్కగా నడుపుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, అదే క్వాలిఫికేషన్స్ మళ్ళీ చెబుతున్నాడు. అప్పుడు యథాతే తేషు వర్తేరన్, నువ్వు చెప్పినటువంటి వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అన్న వాళ్ళ యందు ఈ నువ్వు స్టాండర్డ్ గా పెట్టుకున్నవాడు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసుకో అన్నాడు. అది స్టాండర్డ్ గా తీసుకో అన్నాడు. వాళ్ళని వెళ్ళి నువ్వు అడగటం కాదు, నీ మనస్సుకు వాడు చెడ్డవాడంతో వచ్చినప్పుడు కామ్గా వెయిట్ చేయి. ఈ పెద్దవాడు వాడిని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చెబుతున్నారో విను, నువ్వు కూడా సేమ్ ప్రకారంగా ప్రవర్తన చేయి. వాళ్ళ యందు నీకు చాలా క్షేమం, చాలా మంచిది. యథా తే అంటే వారు, యథా ఏ విధంగా అయితే తేషు వర్తేరన్ వాళ్ళ యందు బిహేవ్ చేస్తున్నారో ప్రవర్తిస్తున్నారో, తథా తేషు వర్తేధా అదే విధంగా నువ్వు కూడా వాళ్ళ యందు ప్రవర్తించవలసినది. ఏష ఆదేశ, ఇది మేము మీకు ఇస్తున్న ఆదేశం. ఈ బ్రహ్మ విద్య నేర్చుకుని చదువుకున్నందువల్ల మా దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా మీకు ఇస్తున్నటువంటి ఆదేశం మేము. ఏష ఆదేశ, ఇది ఆదేశంగా తీసుకోండి మా దగ్గర నుంచి. చనువు మేము తీసుకున్నాం అనేది నచ్చితే, నచ్చకపోతే ఏష ఉపదేశ, ఇది ఉపదేశంగా తీసుకోండి అన్నాడు. అంటే మీకు మాకు సంబంధం బాగా దగ్గరగా వచ్చినట్లయితే మేము చెప్పాం మీరు చేయండి అని తీసుకోండి, లేదా మేము సజెస్ట్ చేశాం మీరు కన్సిడర్ చేయండి అన్నాడు. సామాన్యులు కాదు వీళ్ళు, గడ్డాలు ఉన్నంత మాత్రాన పిచ్చివాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు మనం ఎరుగున్న రోజు గడ్డం చేసుకుంటాం, ఇవన్నీ ఎరుగుండి తర్వాత గడ్డం పెంచుకున్నారు. రోజు మనం ఒక మాట చేసుకుంటే పొద్దునే వాళ్ళు 2 మాటలు చేసుకునే ఉభయ సంఖ్యల్లో గడ్డం చేసుకుని ఉన్నారు కొన్నాళ్ళు. తర్వాత పెంచుకున్న గడ్డాలు కనుక రోజు గడ్డం చేసుకునే వాళ్ళటువంటి బతుకులు ఎంతలో ఉంటాయో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ కూడా తెలిసి వీటి పైన ఇవి నచ్చక పైకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇవి చేతకాక పైకి వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళు లౌక్యం నచ్చక ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన వాళ్ళు కానీ, లౌక్యంలో ఉన్నటువంటి అల్పత్వం తెలిసి దానివల్ల బతుకు లేదని తెలిసి రోజు జీవితం క్రేజ్ లో బతకాలి, దుర్భీతి అయినటువంటి జీవితంలో బతకాలని తెలిసి అట్లా అక్కర్లేకుండా పైలోకంలో చరిస్తున్నటువంటి వాళ్ళు కానీ, జీతం తక్కువ ఋషులుగా వెళ్ళిన వాళ్ళు, జీవనోపాధి లేక వెళ్ళిన వాళ్ళు, పెళ్ళాం పిల్లల్ని పోషించుకోలేక సన్యాసం పుచ్చుకుని గడ్డం పెంచుకున్నటువంటి వాళ్ళు, బ్రాకెట్లు కట్టి కాటన్ మార్కెట్ కట్టి ఊళ్ళోంచి పారిపోయి అక్కడ ఇక్కడ బైరాగులుగా చేరి చెట్ల కింద బంగు కొడుతున్న వాళ్ళు మాత్రం కాదు ఋషులంటే. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. పీనుగలకి ఏనుగలకి ఉన్నంత తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి. మనబోటి సిటీస్ లో ఉన్న వాళ్ళం బుర్ర తిన్నగా పని చేయకపోతే ఎక్కడికి వెడితే కనీసం ఆ ఒక్క రోజైనా బుర్ర హాయిగా ఉంటుందో వాళ్ళు ఋషులు. కానీ ఇక్కడ ఉండలేక ఇంట్లోంచి పారిపోయి అక్కడ ఇక్కడ దాక్కుని గడ్డాలు పెంచుకుని వేషం మార్చుకుని ఉన్న వాళ్ళు ఋషులు కాదు. కనుక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ 2 తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ఎంత సూక్ష్మంగా చెబుతారో చూడండి. ఏష ఆదేశ, ఇది మేము మీకు ఇచ్చిన ఆదేశం స్వీకరించండి. కాదంటారా ఏష ఉపదేశ, ఇది మేము మీకు ఇచ్చిన ఉపదేశం. అంటే ఇవాళ కాదు రేపైనా మీరు మొలుస్తుంది మొక్కలు అన్నాడు. ఇన్ టైం తర్వాత ఒత్తి అంటించి వెళ్ళిపోతే తర్వాత పేలుతుంది చూడండి డైనమైట్. అలాగే ఈవేళ వింటే 25 ఏళ్ల తర్వాత మీలో ఠా అని పేరి అదే రైట్ రో అని అనిపించి మీరు చెయ్యొచ్చు అన్నాడు. అదే ఉపదేశం అంటే. 3వది ఏషా వేదోపనిషత్, ఇది
ఉపనిషత్ అని వేద తెలుసుకోండి. ఉపనిషత్ అంటే దగ్గరికి తీసుకెళ్లేటువంటిది. దేని దగ్గరికి తీసుకెళ్లేది? గురువుకి దగ్గరగా శిష్యుడిని తీసుకెళ్లేది. గురు శిష్యులు వాళ్ళ దేహాల్లో ఉన్న మాంసం కాదు గనక ఆ శరీరంలో ఉన్న చెబుతూ ఉన్నవాడు, ఈ శరీరంలో ఉన్న వింటూ ఉన్నవాడు గనక ఒకడు ఇద్దరు కాకుండా ఒకడే ఉండేటట్లుగా పరంపరగా వచ్చి పరమేశ్వరుడు లేక పరబ్రహ్మమునకు దగ్గరగా తీసుకెళ్లేది ఉపనిషత్తు. అంటే మోక్ష విద్య అని అర్థం. ఇది తీసుకోండి. ఏతదనుశాసనం, ఇది అనుశాసనం కింద తీసుకోండి. ఇంకా మనకు దగ్గర సంబంధం ఉంటే, అంటే ఇలా చెప్పారు గురువు గారు అలాగే ఆచరిస్తాం, ఇలా వద్దన్నారు అలా ఆచరించాం అని తీసుకోండి, ఇంకా మంచిది. అనుశాసనం. ఏవం ఉపాసితవ్యం, ఇది ఉపాసనగా తీసుకోండి. ఆసితవ్యం అంటే దీనికి దగ్గరగా జీవించవలసింది ఉపాసన అంటే. లివ్ దీస్ ట్రూత్స్, రియలైజ్ దీస్ ట్రూత్స్, వీటిలలో జీవించండి, ఇవే జీవితంగా జీవించండి, ఇదే అనుష్ఠానంగా జీవించండి. ఏవముపాసితవ్యం ఏవము చైతదుపాస్యం, మరీ దగ్గరగా గురువుకి శిష్యుడిగా వచ్చిన వాడు ఉంటే ఇలా మాత్రమే ప్రవర్తించు, చూసుకో జీవితం ఎలా ఉంటుందో అన్నాడు. ఏవము చ ఏతద్ ఉపాస్యం, ఇలాగ మాత్రమే సుమా జాగ్రత్తగా ప్రవర్తించు, చూడు జీవితం అంటే అది అప్పుడు తెలుస్తుంది. చేసి చూడు అంటే ఓలా తెలుస్తుంది అన్నాడు. చెయ్యి అయినా అంటే ఇంకొంచెం తెలుస్తుంది. ఇలాగే చెయ్యి అంటే ఇంకొంచెం తెలుస్తుంది. ఇలా మాత్రమే చెయ్యి అంటే విన్నవాడెవడో వాడికి భాగ్యం జీవితం. ఇది శిక్షావల్లి. ఎంచేత మనం శిక్షణం చేసుకునేది, యోగాన్ని అభ్యాసం చేసేది, హృదయాంతరమైనటువంటి దహర విద్యను దర్శనం చేసేది, అనుభూతి చేసేది, దానికి క్రమశిక్షణాన్ని పొందేది గురువు దగ్గర మనం నేర్చుకున్నటువంటిది శిక్ష. అది నేర్చుకుని నిత్యము అనుష్ఠానం చేసి అధిష్టానం పొందినటువంటి వాడు అనుభవించేటువంటి అనుభూతి పేరు ఆనందం. దాన్ని గురించి కూడా కొంత చెబుతాం, వినండి అన్నాడు. ఇక్కడ రెండవ దాంట్లో సహనావతు నవ్వు సహ అవతు అంటే రక్షణంతో కూడా మా ఇద్దరికి కలుగుగాక, చెప్పుకున్న వాడికి విన్నటువంటి వాడికి కూడా. సహనము పునక్తు, మంచి అనుభూతితో కూడా మా ఇద్దరికి కలుగుగాక, చెప్పుకున్నటువంటి వాడికి విన్నటువంటి వాడికి. సహ వీర్యం కరవావహై, మంచి పుష్టి మా ఇద్దరికి కలుగునుగాక, ఈ విద్య కలిగించునుగాక. తేజస్వినావధీతమస్తు, దీన్ని అధ్యయనం చేసిన మేమిద్దరం కూడాను తేజోవంతమైనటువంటి స్థితిని పొందుదుముగాక, తేజస్సును బ్రహ్మవర్చస్సును పొందుదుముగాక. మా విద్విషావహై, ఎంత జ్ఞానం పొందాలంటే ఒకరినొకరు ద్వేషించుకోకుండా బతకటం మాకు చేతైనంతగా మాకు జీవితం అంటే ఏమిటో తెలియనుగాక, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటో తెలియనుగాక అని చెప్పి శాంతి పాఠం చెప్పి చెబుతున్నాడు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, బ్రహ్మవిత్ అంటే పైన చెప్పబడినటువంటి ఉపాసనలో పొందదగినటువంటిది బ్రహ్మ. అది విత్ అంటే తెలిసిన వాడు, వాడు పరం ఆప్నోతి, ఆ పైన ఉన్న జీవితాన్ని పొందుతాడండి. అంటే అప్పులు వడ్డీలు లేని జీవితము, తప్పులు ఒప్పులు అనేటువంటివి లేని జీవితము, దిగుళ్ళు తెగుళ్ళు ఎగుళ్ళు దిగుళ్ళు లేని జీవితము, అరేరే చేయగలిందే అనేటువంటి జీవితం, రేపటికి మనకి ఎట్లా అనేటువంటి జీవితం, నిన్న ఈ పని చేశానే రేపు వీడి మొహం ఎలా చూసేది అనేటువంటి జీవితం. ఇలాంటి బంధనాలు అంటే సెల్ఫ్ కండిషనింగ్ అంటారు. ఈ సకల బంధ ఛేదనం పొందినటువంటిది అయినటువంటి నిర్మలమైన మోక్ష జీవితం, పరమ పవిత్రమైనటువంటిది, దాన్ని పొందుతారు ఇచ్చేసిన వాడు. తనని తాను కట్టేసుకునే తాళ్లు ఉన్నాయి, ఆ తాళ్లు ఉండవు వీడికి. ఎందుకంటే బిహేవియర్ లో తేడా ఉండదు కనుక పరం అయినటువంటి జీవితాన్ని పొందుతాడు ఇహ జీవితంలోనే. తదేషాభ్యుక్త, అది ఇక్కడ చెప్పబడినటువంటిది చెబుతూ ఉన్నాం. ఇందులో కొంచెం చెబుతాను దాని గురించి అన్నాడు. అభిప్రాయంగా చక్కగా దానికి అభిముఖంగా కొన్ని ముక్కలు మంత్రాలు చెబుతాం, వినండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం అనే పదంతో ఏది పిలువబడుతూ ఉన్నదో అది మీరుగా జీవిస్తున్నారు. సత్ అంటే జీవించుట, అస్తిత్వము చెందుట, ఉండుట అని అర్థం వేదంలో.
అది సత్యం. అంటే మీరు ఎలా జీవిస్తున్నారంటే పుట్టాం కనుక. ఎలా పుట్టామంటే తల్లి గర్భంలో పుట్టాం. తల్లి గర్భంలో ఎలా పుడతారు, ఎందుకు పుడతారంటే పుడతారు కనుక అనే సత్యం. తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, మనం పుడతాం. భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, మనం పుడతాం. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి. విత్తనం ఉంటుంది, వృక్షం ఉంటుంది. విత్తనంలోంచి వృక్షం పుడుతుంది. ఎందుకు పుడుతుందంటే ఎందుకనేది లేదు, పుడుతుంది కనుక. వృక్షంలోంచి మళ్ళీ విత్తనం పుడుతుంది కనుక. ఇది సత్యం. అంటే అస్తిత్వాన్ని పొందినటువంటిది సత్యం. జ్ఞానం అంటే తెలుసుకోదగినటువంటిది, తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకొనుట అనేటువంటి 3 కోళ్ల పీటగా మనలో పనిచేస్తున్నటువంటి మొత్తము పేరు జ్ఞానం అంటారు. ఇందులో ఏ ఒక్క కోడు తీసుకున్నా అజ్ఞానం అంటారు. తెలుసుకోవలసినటువంటి విషయము, తెలుసుకునేటువంటి నేను, ఈ మధ్యన తెలుసుకుంటాం అనేటువంటి క్రియ, కర్తకర్మ క్రియలుగా వాక్యంలో ఏదైతే ఉంటాయో దాని పేరు మొత్తం జ్ఞానం అంటారు. అది సత్యము, జ్ఞానమైనది, అనంతం, అంతులేనిది. జననము మరణముతో చేయబడినటువంటిది. జననంతో ప్రారంభించేది కాకుండా, మరణంతో ఆగిపోయేది కాకుండా, దేనికోసమై చుట్టూ ఈ శరీరం అల్లుకునేందుకు ఈ జనన మరణాలు వస్తూ పోతూ ఉన్నాయో అలాంటి లోపల ఉన్నటువంటి అంతర్యామి స్వరూపమైనటువంటిది అది బ్రహ్మ అని తెలుసుకో. పరబ్రహ్మము అంటే దాన్నే అంటారు, దేవుడు అంటే దాన్నే అంటారు. నువ్వు బతుకుతూ ఉంది దానివల్లే, నువ్వు దాని ఏందే బతుకుతున్నావు, దాని వెలుగుగా బతుకుతున్నావు, దాని అంశగా బతుకుతున్నావు, అది తెలుసుకో. యో వేదనీతం గుహాయాం పరమే వ్యోమన్. కిందటి అధ్యాయంలో నువ్వు సాధన చేయమని చెప్పినటువంటి పరమే వ్యోమన్ అంటే పరమమైనటువంటి ఆకాశము యొక్క స్వరూపం. వ్యోమం అంటే ఆకాశం, పరమ వ్యోమం అంటే పరమ ఆకాశము. నీ హృదయంలో ఉన్న ఆకాశమే చుట్టూ ఉన్న ఆకాశం. కానీ ఆ ఆకాశం పలకటం కోసం దాని చుట్టూ నీ గుండెకాయ మొదలైనవి ఏర్పడ్డాయి, నీ ఇంద్రగ్రంథి మొదలైనవి ఏర్పడ్డాయని ఉదయం చెప్పుకున్నామే. అలాంటి పరమ వ్యోమము లోపల ఆకాశం ఉన్నదే. అది ఎక్కడున్నది? గుహాయాం నిహితం. గుహలోలాగా లోపల దాగి ఉన్నది. ఇక్కడ